తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో బలవంతపు వ్యభిచారం గుట్టురట్టయింది. పెద్దాపురంలో దర్గా సెంటర్ కేంద్రంగా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు సమాచారం. ఓ బాధితురాలి ఉదంతంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. పెట్రోల్ బంకులో పనిచేస్తున్న తనకు పెద్దాపురం దర్గా సెంటర్ ప్రాంతానికి చెందిన గొల్లవిల్లి భారతి పరిచయమైందని, తన ఇంట్లో పని మనిషిగా చేస్తే నెలకు 15,000 రూపాయల జీతం ఇస్తానని చెప్పి పనిలో పెట్టుకుందని బాధితురాలు తెలిపింది. నెల తర్వాత వ్యభిచారం చేయమని బలవంతం చేసిందన్నారు ఆమె. ఒప్పుకోకపోవడంతో కొంతమంది వ్యక్తులతో చిత్రహింసలకు గురి చేసి బలవంతంగా వ్యభిచారం చేయించిందని ఆమె ఫిర్యాదు చేసింది. వ్యభిచారంలోకి దిగిన 5వ నెలలోనే తాను గర్భవతిని అయ్యానని, 8వ నెల వచ్చినా సరే వ్యభిచారం చేయిస్తూనే ఉందని ఆమె ఆవేదన వెలిబుచ్చింది. ఆడబిడ్డ పుట్టిన తర్వాత తన బిడ్డను భారతి తీసుకెళ్లిపోయిందని, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకొని వ్యభిచారం చేయకపోతే తన బిడ్డను చంపేస్తానంటూ భయపెడుతుందని బాధితురాలు ఇప్పుడు వాపోతుంది. ఇది ఇలా ఉంటే ఒకరోజు భారతికి జ్వరం రాగా ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్ళిన సమయంలో తాను పారిపోయి ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపింది. దీంతో తన కుమార్తెను రక్షించి అప్పగించారని, కానీ ఖాళీ చెక్కులు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకాలు ఇవ్వలేదన్నారు. వాటిని అడ్డు పెట్టుకుని మళ్లీ తనను బెదిరిస్తున్నారని మహిళ వాపోతుంది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె వేడుకుంటోంది. ఇక తనలాంటి వారు చాలా మంది ఈ కూపంలో ఇరుక్కుపోయారని, వ్యభిచార గృహం నిర్వాహకురాలు భారతికి కొందరు స్థానిక పోలీసులు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని బాధితురాలు తెలిపింది. దీనికి సంబంధించినటువంటి కానిస్టేబుల్తో భారతి దిగిన ఫోటోలను ఆమె సుమన్ టీవీకి అందించింది. భయపెట్టి, బెదిరించి, చిత్రహింసలు పెట్టి మరి 4 ఏళ్లు బలవంతంగా వ్యభిచారం చేయించారని, తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు వేడుకుంటోంది. పెట్రోల్ బంక్ లో పనిచేసేదాన్ని భారతి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని ఇంట్లో పనిచేస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి తీసుకెళ్ళిందండి. మాది చాలా పేదరికం కుటుంబం. మొత్తం 4 అక్కజల్లు, ముగ్గురికి పెళ్లి చేసి అప్పులు చేసిన వల్ల తప్పక ఇంటి పనికని వెళ్ళామని. వెళ్ళిన తర్వాత నెల 15 రోజుల దాకా పని చేయించుకున్నాక ఒక రోజు షాప్ కొని బయటకు వస్తే మా చిన్నాన్నగారు అన్నారు, నువ్వేంటి ఆ ఏరియాలో ఉన్నావని. ఏమైనా చిన్న పనికి వెళ్ళానని చెప్తే ఆ ఏరియా అంతా వ్యభిచారం చేస్తారు, నువ్వు ఎందుకు వెళ్ళో తెలుసా తెలియదని నాకు తెలియదు అని చెప్పి వెంటనే వచ్చి నా పని నుంచి మానేస్తున్నా అని చెప్పి నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పి, నేను నువ్వు పని మానేయడానికి నేను పనిలో పెట్టుకోలేదు, నువ్వు వ్యభిచారం చేయడానికి అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నాను, నీతో చాలా పని ఉందని చెప్పి నన్ను ఒక రూమ్ లో బంధించేసి ఉంచిన తర్వాత 4 అబ్బాయిలు గంజాయి కొట్టుకుంటూ వచ్చి వాళ్ళమ్మ బెదిరించి టార్చర్ పెట్టి నరకం చూపించారని లోపల. అదే రకంగా ఇంకో 2 రోజులు ఒక ఆయన పంపించారని, డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేసి అబ్బాయి చేత బలవంతం చేయించారని. బలవంతం చేయించిన తర్వాత అలా జాయిగా కొన్నాళ్ళు పోయాక 5 నెలల దాకా అలా బలవంతం చేసుకుంటూ కూర్చొని 5 నెలల తర్వాత ప్రెగ్నెంట్ అయ్యాను. ప్రెగ్నెంట్ అయిన విషయం కూడా నాకు తెలియదని, పొట్ట పెరుగుతుందని ఎన్ని అడుగుతుంటే నువ్వు ఫుడ్ తింటున్నావు కదా, గ్యాస్ట్రిక్ పెయిన్ ఏమో వస్తున్నాయని చెప్పి ఇలా మాట్లాడింది. అయిపోయాక తర్వాత కాదాక పీరియడ్స్ కూడా ఆగుతుందని చెప్పాను. పీరియడ్స్ ఆగిందంటే పురుపులు తింటామని చెప్పి అలా చెప్పింది. అలా కాదని చెప్పి కొన్నాళ్ళ తర్వాత ఇంకా 8-9 నెలలు వచ్చాక ఇంకా పొట్ట బాగా పెరుగుతుంటే ఒకసారి మధ్యలో టెస్ట్ చేసి 2 వచ్చాయి. తర్వాత అడిగాక ఇలా వచ్చిందని చెప్తే నువ్వు ప్రెగ్నెంట్ ఎవరితో ఉన్నావు ఎవరు తెలుసు అన్నట్టు రాష్గా మాట్లాడింది. ఇలా కాదు నేను వెళ్ళిపోతాను, నేను అసలు భరించని చెప్పి మా అమ్మగారితో ఫోన్ మాట్లాడదామని చెప్పి ఫోన్ తీసి మాట్లాడుకుని ఆ ఫోన్ తీసుకుని 4 కేసు కొట్టిందని భారతి. కొట్టింది కాకుండా నన్ను రూమ్ లో పాడేసి, నన్ను ప్రెగ్నెంట్ అని చూడకుండా అదే రూమ్ లో పాడేసి అలాగే చేయించుకుంది, బలవంతంగా వ్యభిచారం చేయించుకుంది. 9వ నెల వచ్చిందని కట్టగానే 2 అబ్బాయిలతోటి బయట రూమ్ తీసి పంపించింది. పంపించాక అప్పుడు నాకు పెయిన్స్ అవుతున్న విషయం కూడా నాకు తెలియదు. పురుటి నొప్పులు వస్తుంటే అప్పుడు సామలకోటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ప్రెగ్నెంట్ అక్కడ ఇంకా డెలివరీ చేయించారు. ఆ రోజు నైట్ ఫోన్ చేస్తే భారతి ఎత్తకపోతే మరుసటి రోజు పొద్దున్న వచ్చి నన్ను అడ్మిషన్ చేయించి వెంటనే నన్ను నా బిడ్డను దూరం చేసింది. అప్పటికప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా తను నిన్ను ఇలా ఇబ్బందులకు గురి చేసిందా? ఇదే వృత్తిని కొనసాగించమని బలవంతం చేసింది. వ్యభిచారమే చేయాలి, ఇంకో చోటుకి ఎలా ఉంటే నేను చంపించేస్తానని కూడా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా చాలా సార్లు బెదిరించిందండి. రౌడీ షటర్లతో కొట్టించేదండి. నాకు ఇంకా డబ్బులు ఉన్నాయి, బొలేట్తో కోయడం కటన చేసిన తర్వాత నా బిడ్డను ఇంకా పుట్టిన ఒక్క రోజులోనే దూరం చేసి ఆవిడకి తెలిసిన వ్యక్తులకి ఎవరికి ఇచ్చేసుకుని నన్ను ఆ ఇంట్లో పెట్టి మళ్ళీ అయ్యే విషయంలో నువ్వు వ్యభిచారం చేయాలి, చేయకపోతే చంపేతానని బెదిరించిందండి. అలా అయినా సరే నేను ఎప్పుడు పచ్చి బాలంతరాలని ఎలా చేస్తానని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పి పారిపోతుంటే
ఇంకా ట్రైన్ ఎక్కేసాను. సాములు కూడా వచ్చా. ట్రైన్ ఎక్కేస్తే ఫోన్ కాంటాక్ట్ చేసుకొని ఫోన్ లిస్ట్ మొత్తం తీసి పోలీసుల ద్వారా గానీ లొకేషన్ తెలుసుకొని నీ బిడ్డ ఉంది నా చేతిలో చంటి బిడ్డని కూడా చూడను, నిన్ను చంపేస్తాను, అక్కడ నిన్ను నీ బిడ్డని ఎక్కడ చంపేస్తాను, నువ్వు వచ్చి మళ్ళీ తిరిగి వ్యభిచారం చేస్తావు లేదన్నట్టు మాట్లాడింది. తప్పక నా బిడ్డ చిక్కుకుందని చెప్పి మళ్ళీ వచ్చి వ్యభిచారం చేసేదాన్ని. అలా కొన్నాళ్ళు జరిగాక నాకు జ్వరం వచ్చిందని చెప్పి భారత హాస్పిటల్ తీసుకెళ్తే అదే హాస్పిటల్లో టాబ్లెట్లు కానీ వెళ్ళిందని. టాబ్లెట్లు వెళ్ళి వచ్చాక అది ఛాన్స్ బాగుందని చెప్పి బయటకు వచ్చి అన్నీ కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెట్టాక నా బిడ్డని అప్పు చెప్పారండి. అప్పు చెప్పాక ఈ లోపల నేను బిడ్డకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలని చెప్పి మళ్ళీ నన్ను పిలిపించారండి ఎస్ఐ మేడం. వెళ్ళాక అమ్మాయి డబ్బులు ఇవ్వాలంట కదా, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి నన్ను అడిగారు. నేనేం ఉద్యోగాలు చేయట్లేదు మేడం, వ్యభిచారం గారు మానేశాను మేడం, కంప్లైంట్ ఎప్పుడు పెట్టానని నేను ఎస్ఐ మేడం మోహన్ గారితో చెప్పాను. అన్నాక అవన్నీ తెలియదు, నువ్వు ఇస్తే డబ్బులు అనేవి లేకపోతే పిల్లల్ని వాళ్ళకంటే ఇయ్యి, వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు ఇచ్చాక ఎప్పుడైనా తీసుకో అన్నట్టు మాట్లాడాను మేడం. అది కరెక్ట్ కాదు కదండి. మరి ఒక ఆడదాన్ని సరే, ఒక ఆడదాని మనసు కూడా అర్థం చేసుకోలేనంతలో ఉన్నారు. అసలు మానవత్వం ఏమైపోతుంది? ఈ ఘటన చూస్తుంటే ఆ బాధితురాలు చెప్తున్నటువంటి ఒక్కొక్క పాయింట్ వింటుంటే, పెట్రోల్ బంకులో పనిచేసేందుకు పొట్ట కూటి కోసం అక్కడికి వెళ్ళినటువంటి ఒక యువతిని తన మాటలతో ప్రలోభాలకు గురిచేసి తన దగ్గర పని చేస్తే, ఒక పని మనిషిగా వచ్చి పని చేస్తే ఇక్కడ వచ్చేటువంటి జీతం కంటే నీకు ఎక్కువ జీతం ఇస్తానంటూ నమ్మబలికింది ఒక వ్యభిచార నిర్వాహకురాలు. ఆమెకు అప్పటి వరకు తెలియదు తను వ్యభిచారం చేయించేటువంటి ఒక నిర్వాహకురాలని ఆ అమ్మాయికి తెలియదు. నమ్మి అక్కడికి వెళ్ళిన తర్వాత బలవంతంగా కొంతమంది విటుల చేత బలాత్కారం చేయించింది, వ్యభిచారాన్ని ప్రారంభించి అలా కొనసాగించింది. ఇదే క్రమంలో విటులు చేసేటువంటి వ్యభిచారం వల్ల తను గర్భవతి అయింది. గర్భవతి అయినటువంటి విషయం ఆ బాధితురాలకు కూడా తెలియదు. అలా 1 కాదు 2 కాదు 3 నెలలు కాదు, దాదాపు 5-6 నెలలు తాను గర్భవతిని కాదు అన్నటువంటి విషయం ఆమెకి తెలియకుండానే వ్యభిచారాన్ని కొనసాగించింది ఆ భారతి అనేటువంటి వ్యభిచారక నిర్వాహకురాలు. సో పొట్ట పెరుగుతున్నా కూడా, సో గర్భవతి అయ్యాను అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేసినా కూడా నిర్వాహకురాలు ఇదేమీ కూడా పట్టించుకోకుండానే అయినా సరే నువ్వు వ్యభిచారం కొనసాగించాల్సిందే అంటూ కూడా ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే చివరకు 9వ నెల వచ్చిన తర్వాత కూడా గర్భం దాల్చాను అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత కూడా అయినా కూడా 8వ నెల అయినా 9వ నెల అయినా సరే నువ్వు వెళ్లాల్సిందే, కస్టమర్ల దగ్గరకు నువ్వు వెళ్లాల్సిందే అంటూ కూడా ఒత్తిడి చేసింది. అలా ఒక 2 వ్యక్తులతో బయటకు వెళ్ళి వ్యభిచారం చేసేందుకు బయటకు వెళ్ళినటువంటి క్రమంలో అప్పుడు ఒక్కసారిగా పురిటి నొప్పులు రావడంతో విధి లేక ఆ 2 వ్యక్తులు ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు నొప్పులు రావడం, ఒక పాపకు జన్మనిచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఇలాంటివి వింటుంటే ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోనే, మన ప్రాంతాల్లోనే, మన ఇళ్ల మధ్య ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. పెద్దాపురంలో ఇలాంటి ఘటన జరగడం, ముఖ్యంగా ఒక అమాయక యువతిని నేరుగా తీసుకొచ్చి వ్యభిచార రొంపిలోకి దింపటం, తనకు వద్దన్నా కూడా బలవంతంగా బెదిరించి కొంతమంది విటుల చేత వ్యభిచారం చేయించడం, ఆ తరువాత ఆ అమ్మాయి గర్భవతి అయితే అయినా కూడా తప్పదు నువ్వు ఈ వ్యభిచారాన్ని కొనసాగించాల్సిందే అని పదే ఒత్తిడి తీసుకురావడం, చివరకు పురిటి నొప్పులు వచ్చేంత వరకు కూడా వ్యభిచారం చేయించిందంటే ఆమె అసలు మహిళేనా? ఆ భారతి అనేటువంటి ఆ మహిళ, ఆ నిర్వాహకురాలు నిజంగా అమ్మ నువ్వు ఒక మనిషివేనా? సాటి మహిళవైండి ఇంత దారుణమా, ఇంత చిత్రహింసల, ఇంత వేధింపుల, ఇంత ఒత్తిడే? అయినా కూడా తల్లిని నేనే కాబట్టి నాకు పుట్టినటువంటి ఆ బిడ్డను కష్టపడి నాలా కాకుండా మోసపోకుండా ఒక మంచి భవిష్యత్తును జీవితాన్ని ఇవ్వాలి అని ఆ తల్లి ప్రాధేయపడితే ఆమెకు కూడా తెలియకుండా ఆ బిడ్డను వేరే వాళ్ళకి విక్రయించేసింది ఈ నిర్వాహకురాలు. తర్వాత ఆ బిడ్డను అడ్డు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నీ బిడ్డ సేఫ్గా ఉండాలి అంటే నువ్వు మళ్ళీ నా దగ్గర వ్యభిచారం చేయాల్సిందే, ఈ వ్యభిచార గృహంలో ఉండాల్సిందే అని బలవంతం చేసి బెదిరిస్తే విధిలేని పరిస్థితుల్లో బిడ్డ కోసం, బిడ్డ కనీసం బతికైనా ఎక్కడో దగ్గర ఉంటుంది అనేటువంటి ఆలోచనతో మళ్ళీ ఇదే వ్యభిచారాన్ని కొనసాగించింది ఆ యువతి. ఆ తర్వాత అలా 4 సంవత్సరాల పాటు ఇష్టం లేకపోయినా కూడా వ్యభిచారం చేసింది. తన ద్వారా లక్షల రూపాయలను సంపాదించుకుంది. అందులో కొంతైనా తన బిడ్డకు ఇవ్వాలని ప్రాధాయపడినా కూడా ఎక్కడ కూడా బిడ్డ సమాచారం కూడా ఆమె తెలియచేయలేదు. సో విధి లేనటువంటి పరిస్థితిలో ఒకరోజు
అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడి నుంచి చాకచక్యంగా తప్పించుకునింది. వెంటనే జిల్లా పోలీసు ఉన్నతాధికారికి ఫిర్యాదు చేసి తనకు జరిగినటువంటి అన్యాయం గురించి, ఆ భారతి అనేటువంటి ఒక మహిళా రాక్షసి గురించి అక్కడున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులకు విషయమంతా చెప్పడంతో వెంటనే అక్కడున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఆమెకు న్యాయం చేసి తన బిడ్డను తనకు చేర్చారు. అయినా కూడా స్థానికంగా ఉన్నటువంటి క్రింది స్థాయి ఉన్నటువంటి పోలీసుల సహకారంతో, స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఒక పోలీస్ కానిస్టేబుల్తో వ్యభిచార గృహానికి సంబంధించినటువంటి నిర్వాహకురాలు ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ కూడా ఆమె బాధితురాలకు మీడియాకి ఇచ్చింది. సో వీళ్ళ సపోర్ట్తో యథేచ్ఛగా రెచ్చిపోయింది. ఇలా చాలామంది అమాయక మహిళలను ఈ రొంపులోకి దింపింది. ఇప్పుడు మనకు కనిపించినటువంటి బాధితురాలు కూడా అలాగే మోసపోయింది. ఈ నిర్వాహకురాలు స్థానిక పోలీసుల సహకారంతో తాము చెప్పిందే వేదం, తాను చెప్పిందే చేయాల్సిందే, ఎవరి దగ్గరైనా సరే పడుకోవాల్సిందే అన్నట్టు బలవంతం చేసింది. చాలామంది అమాయకుల జీవితాలను తారుమారు చేసింది ఈ మహిళా రాక్షసి. అంతేకాకుండా ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి చెక్కుల మీద, అలాగే బ్యాంకు పుస్తకాలు, ఆధార్, పాన్ కార్డులన్నింటినీ కూడా వసూలు చేసుకొని వాటిని ఇవ్వను, మళ్ళీ నువ్వు వ్యభిచారం చేస్తేనే నీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తిరిగిస్తానంటూ కూడా మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి వ్యభిచారం చేయించుకునేటువంటి ప్రయత్నం చేసింది ఈ మహిళా రాక్షసి. సో విధి లేనటువంటి పరిస్థితుల్లో పోలీసులు తమ బిడ్డను తనకు ఇచ్చినా కూడా మళ్ళీ కూడా తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని తను బ్లాంక్ చెక్స్ మీద సంతకాలు చేయించుకొని ఆ డబ్బు కడితేనే నిన్ను వదిలిపెడతానంటూ మళ్ళీ కింది స్థాయి పోలీసుల సహకారంతో ఆమెను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. ఇక విధి లేక అక్కడున్నటువంటి స్థానిక నేతలు, ప్రజా సంఘాల సహకారంతో మళ్ళీ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మీడియా ముందుకొచ్చి జరిగినటువంటి దారుణం గురించి మొత్తం అంతా మాట్లాడింది. సుమన్ టీవీ కూడా విషయాన్నంతా కూడా ఆమె ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది ఎక్కడో ముంబై కాదు, ఇది ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి రెడ్ లైట్ ఏరియా కాదు, ఇది ఎక్కడో విదేశాల్లోనో లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్నటువంటి వ్యభిచార గృహాలు కాదు. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరుగుతున్నటువంటి దారుణ ఘటనలు. నిజంగా ఒక పెట్రోల్ బంకులో పనిచేయడానికి వెళ్ళినటువంటి యువతిని పని మనిషిగా పనిలో చేర్చుకొని ఆ తర్వాత వ్యభిచారంలోకి దింపి, ఆ తర్వాత వ్యభిచారం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ విటుల ద్వారా గర్భవతి అయినటువంటి విషయం కూడా ఆ బాధితురాలకు తెలియకుండా 9వ నెల వచ్చేంత వరకు, పురిటి నొప్పులు వచ్చేంత వరకు వ్యభిచారం చేయించారంటే ఇంతకంటే దారుణం మరెక్కడుంటుంది? నిజంగా ఇలాంటి నిర్వాహకుల్ని, ఆమెకు సహకరిస్తున్నటువంటి పోలీసుల్ని, అధికారుల్ని ఏం చేయాలి? ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు వెనుకున్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా ఈ రాకెట్నంతా కూడా బయట పెట్టాలి. ఈ ప్రశాంతంగా ఉండాల్సినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇందులో తప్పు ఎవరైనా సరే, ఈ రాకెట్లో ఈ ఘటన వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా శిక్షించాలి. మీరేమనుకుంటున్నారు? ఈ దారుణ ఘటన వింటుంటే మీకేమనిపిస్తుంది? ఇలాంటి మహిళల్ని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, సుమన్ టీవీ లైవ్.